నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 30, 2025 బుధవారము. ఈరోజు అక్షయ తృతీయ శుభదినము. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మవారి కటాక్షాలు పొందాలని, ప్రతి ఒక్కరి ఇల్లు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంపన్నంగా మీ కోరికలు తీరాలని, లక్ష్మీ కటాక్షము ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్తే. అయితే ఈరోజు విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32. ఈరోజు తిది తదియ మధ్యాహ్నం 2:17 తరువాత చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రోహిణి నక్షత్రము సాయంత్రం 4:21 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 9:26 నుంచి రాత్రి 10:54 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండ కాలం ఉదయం 7:29 నుంచి 9:03 వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నము 1:25 నుంచి మధ్యాహ్నం 2:51 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉండబోతోంది, కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు ఏమీ కనబట్టలేదు. విద్యార్థులకు మీరు కష్టపడితేనే లక్ష్యం సాధించేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగిన ప్లాన్స్ వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, అనుకోని ఖర్చులు, అది మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, మీ ఏదైనా కానీ మీ యొక్క తప్పిదం వల్ల కావచ్చు, రూపాయి దగ్గర 100 రూపాయలు పెట్టవలసిన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే వాతానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా డాక్టర్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క బంధుత్వంలో కానీ కుటుంబంలో కానీ సమస్యలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, వెండి రంగు. చెప్పదగిన మంత్రము ఓం చం చంద్రాయ నమః. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు సంతృప్తికరమైన ఫలితాలు, అంటే సాటిస్ఫాక్టరీగా ఉంటుందే తప్ప పెద్దగా ఏమీ ఈ రోజు కనపట్టలేదు. విద్యార్థులకు కూడా అలాగే ఉంటోంది. మీరు కష్టపడితేనే తప్ప సాధించలేని పరిస్థితి కనబడుతోంది. జ్ఞాపక శక్తికి సంబంధించి మీరు చాలా ఎక్సర్సైజులు చేయవలసిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈ రోజు చక్కని రోజు. ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మారిన వాతావరణానికి తగ్గట్టుగా ఏవైనా చిన్న చిన్న జలుబులు కానీ దగ్గులు కానీ తలనొప్పులు కానీ వచ్చేటట్టుగానే ఉంది, కానీ పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషకరంగాను అన్యోన్యంగాను ఉండబోతోంది. మీకు కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, నారింజ రంగు. చెప్పదగిన మంత్రము ఓం సం సూర్యాయ నమః. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఈ రోజు ఉండాలి. మాటలో కానీ మీ పనితనంలో కానీ ఏదైనా సరే ఈ రోజు చాలా అలర్ట్గా ఉండండి. లేదంటే అపకీర్తి పాలవ్వడమో, అబాసు పాలవ్వడమో, తప్పుల్లో ఇరుక్కోవడమో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే రివిజన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీరు ధైర్యంగా ఏ పని చేసినా ముందడుగు ఈ రోజు వేయండి. సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే పేగులకు సంబంధించి కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే స్నేహితుల యొక్క సహాయము సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః.